కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు రోడ్ల పక్కన చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేల రాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. తాడ్వాయి కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కొనుగోలు ఆలస్యమై అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే నష్టం జరిగేది కాదని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లు కోసుకొచ్చి నెల 20 రోజులు అవుతుంది. కాంట పెట్టేటోళ్ళు లేరు, లారీలు అస్సలేవు, కాంట అయితే లేదు. నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసిపోయింది. ఈ గవర్నమెంట్ వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల దారి నుంచి అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పటికైనా మా రైతుల బాధ చూసుకొని గవర్నమెంట్ వెంటనే స్పందించి, ఎమ్మెల్యే గారికి వెంటనే స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని తీసుకోగలరని కోరుకుంటాను. మొత్తం ఈ కళ్ళలన్నీ నానిపోయినాయి, కుప్పలన్నీ వడ్లలు మొత్తం వర్షాలకు మొత్తం కుప్పలన్నీ నీళ్ళైపోయినాయి, తడిసిపోయినాయి. దయచేసి వెంటనే ఈ ధాన్యం కొనుగోలు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను. 3 ఎకరాల పొలం వేసిన నెల రోజులే అధికారులు అత్తలేరు, ఓలు అత్తలేరు. ఇక ఓలు వచ్చి అడ్లు కుడితే కాంట పెట్టుకపోతలేరు. ఇక వర్షానికి ఇవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. 100 మందికి ఎక్కువ ఇంకా వడ్లు ఓడి ఇటంకలు అత్తలేడు, మామూలు సక్క అత్తలేరు, ఈ కాంట పెట్టుకపోతే సక్క అత్తలేరు, లారీలు అత్తలేవని. రాత్రి కొట్టిన వర్షానికి ఈ మొత్తం వడ్లను నానిపోయినాయి. ఇప్పుడు ఓలు కొనేటోళ్ళు ఎవరు, ఎట్లా ఏం చేయాలమో మాకు ఇప్పటికైనా కాంటాలు జరిపి ఈ వడ్లను తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. కష్టానికి కానీ దేని కానీ అన్నీ గవర్నమెంటే భరించాలి. ఇక్కడ అందరూ ఇక్కడ మొత్తం ఇంకా రైతులు ఇంకా చాలా ఉన్నాయి, చాలా నీళ్ళు అయినాయి, మొత్తం నీళ్ళు అయినాయి. దీనికి బాధ్యులు ఎవరు, ఏదేంది ఎవరు కూడా బరాబర్ పట్టించుకోవడం లేదు. వచ్చి 25 తారీఖు నుంచి నెల అవుతుంది సార్. నెల నుంచి ఇంతవరకు కూడా వడ్లు పోలేవు.